హాయ్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. దాన్ని చెప్పాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పులావ్ చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అనమాట. చికెన్ పులావ్ అంటే మామూలుగా చికెను రెండు కలిపే చేస్తాను. కాకపోతే నిన్న మిగిలిన చికెన్ తోటి ఈరోజు చికెన్ పులావ్ చేస్తాను అనమాట. నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు, చికెన్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా మిగిలింది అది నిన్నటిది. ఇంకా అసలు తినాలనిపించట్లేదండి. ఈరోజు అయితే చికెన్ అంటే అసలు బోరు కొట్టింది ఎందుకో కానీ. ఈ మధ్య బాగా తెచ్చుకుంటున్నాం కదా, ఇంకా అసలు తినాలనిపించలేదు. పిల్లలు కూడా వద్దన్నారు అనమాట. దాన్ని ఎలాగో అయిపోచ్చాలి కదా అంటే చుట్టాలు వెళ్ళిపోయారులేండి. ఇంకా అయిపోచ్చాలిగా, చికెన్ అయితే వేస్ట్ చేయలేం కదండి. ఏదైనా మనం వేస్ట్ చేయలేం కదా, చేయకూడదు కూడా. దాన్ని అయితే చికెన్ పులావ్ చేద్దామని డిసైడ్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను 2 సార్లు చేశాను, 2 టైమ్స్ చేశాను చికెన్ పులావ్. ఇట్లాగే మిగిలిన చికెన్ తోటి చేశాను అనమాట. పిల్లలకు కూడా నచ్చింది. సడన్గా అది గుర్తొచ్చింది, చేస్తే బాగుంటుంది కదా అని చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను కదా, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్లో చేసుకుంటే బాగుంటుంది చికెన్ పులావు. మనకి 2 విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట. చాలా అట్లాగైతే బాగుంటుంది. మామూలుగా గిన్నెలో అట్లా కన్నా కూడా కుక్కర్లోనే బాగుంటుంది పులావ్ ఎప్పుడైనా. దానికోసం కుక్కర్ పెట్టేసుకున్నాను. కొంచెం నూనె వేసుకుంటున్నాను. బాగుంటుందండి. చికెన్ నిన్న చేసింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట. అందుకనే మనకి ఇంకా కొంచెం ఎండలకి పాడైపోద్ది కదా బయట పెడితే, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. నూనె ఇది ఆయిల్ మామూలుగా మొన్న పకోడీ చేసిన ఆయిల్ అండి, అందుకనే కొంచెం పకోడీ పలుకులాగా ఉన్నాయి అంతే. దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా, కొంచెం వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ పట్టదు. ఎందుకంటే మన కర్రీలో ఆల్రెడీ కర్రీయే కదా. మామూలుగా ఉట్టి చికెన్ అయితే కొంచెం ఎక్కువ పట్టిద్ది, కానీ కర్రీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా సరిపోద్ది. మనకు కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది అనమాట. దీంట్లో మసాలా దినుసులు ఇంకా సేమ్ మనకి బిర్యానీలు వేసుకుంటాం కదా, బగారా రైస్ పులావ్లో వేసుకుంటాం కదా, మసాలా దినుసులు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇది ఎన్ని వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే మనకు చికెన్ తినాలనిపిస్తుంది, తెచ్చుకుంటున్నాం. ఒక్క పూట తినేసరికి రెండో పూటకి ఇంకా తినాలనిపించట్లేదు అనమాట చికెన్. చాలామంది ఇదే అంటున్నారు, చాలామంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఒకసారి తింటే ఇంక రెండోసారి ఇంకా తినాలి, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అలాంటప్పుడు మిగిలిద్ది కదండి, మనం కరెక్ట్గా తెచ్చుకోలేం కదా, ఒక పూటకని తెచ్చుకోలేం కదా, మిగిలిద్ది కాబట్టి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట, మంచిగా బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటాయి. పచ్చిగా ఉండొద్దు అసలు. పచ్చిగా కూడా మగ్గటం కూడా కాదు, బ్రౌన్ కలర్ రావాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పులావ్కి. మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారుగా, బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా వేస్తున్నాను. పుదీనా కంపల్సరీ ఉండాలండి దీంట్లో అయితే ఖచ్చితంగా. పుదీనా ఫ్లేవర్ ఒకటి. ఒక బిర్యానీ ఏదైనా సరే, ఏదైనా చేయాలంటే 2-3 ఉంటాయండి, దానికి ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటాయి అన్నట్టు ఉంటుంది ఏదైనా. అలాగనే దీంట్లో పుదీనా కూడా బాగుంటుంది అనమాట. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, ఇలాంటివన్నీ కొంచెం ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు ఉంటుంది అనమాట. మనం ఏదైనా డిష్ చేసినట్టే ఖచ్చితంగా అవి ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది అనుకుంటాం కదా, అవి అనమాట. తర్వాత కొంచెం కసూరి మీద వేస్తున్నా, ఇది ఆప్షన్ అనమాట, మన ఇష్టం. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, లేకపోయినా పర్లేదు. నేను ఉంది కాబట్టి వేస్తున్నాను అనమాట. ఇది ఖచ్చితమని కాదు, పుదీనా అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఇది మనం ఖచ్చితంగా వేసుకోవాలన్నట్టు, ఇది ఇది ఆప్షన్లో మన ఇష్టం అనమాట. నేను ఉందని వేసేసాను. పుదీనా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మనకు ఆల్మోస్ట్ దమ్ బిర్యానీలు వేసుకునేవి మొత్తం వేస్తాం అనమాట దీంట్లోనే. తర్వాత పెరుగు, ఇవన్నీ వేయాలి. చాలా బాగుంటుంది. పిల్లలకు మాత్రం అది మళ్ళీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా నచ్చిద్దండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే అప్పుడు అడగండి, అంత బాగుంటుంది. బాగాలేదంటే కామెంట్ చేయండి, బాగాలేదని. బాగుంటే బాగుందని చెప్పండి ప్లీజ్ అండి. చూసి ఎలా ఉందో దాన్ని బట్టి కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్స్ కూడా రావట్లా, రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ప్లీజ్ అండి లైక్ చేయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో ఎన్ని ఉన్నాయే కాబట్టి కొంచెం కొంచెం అంటే మన క్వాంటిటీని బట్టి, రైస్ తీసుకునే క్వాంటిటీ బట్టి అనమాట. నేను కొంచెం చేస్తున్నానండి. మా వారు కూడా ఈరోజు తినరనమాట. నిన్న తిన్నారు కానీ ఈరోజు తినరు. మాకే చేసుకుంటున్నాం. మా వారు ఆఫీస్కి కూడా లేరులేండి. మా కోసమే చేసుకుంటున్నాం అనమాట. మా ముగ్గురికే, మా కోమలి, నందిని, నేనే అనమాట. కొంచెం పెరుగు వేస్తున్నాను దీంట్లో. ఒక 2 స్పూన్స్ పెరుగు కొంచెం వేసేయాలండి, నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను, చెప్పలేదు. గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా.
ముందు పెరుగు వేసుకునే ముందు గరం మసాలా పౌడర్ వేసాను అనమాట. తర్వాత పెరుగు వేసుకున్నాను. తర్వాత వాటరు ఎక్కువ మగ్గాల్సిన పని లేదు. తర్వాత వెంటనే వాటర్ పోసుకోవటమే. వన్ గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మనకు పులావ్ కాబట్టి బగారా పలావ్ అలాంటి వాటికైతే 1.5 గ్లాస్ సరిపోతుంది. కానీ పులావ్కి కొంచెం ముద్దగానే ఉండాలి. పులావ్ ఎప్పుడైనా బాగుంటుంది అప్పుడు. లేకపోతే మనకు పలుకులుగా ఉంటుంది, బాగుండదు. కొంచెం ముద్దగా ఉన్న ఉడకంగానే ముద్దగా ఉంటుంది, కానీ తర్వాత ఏమి ఉండదు, బాగుంటుంది. ఈ లోపల వాటర్ మరిగేసరికల్లా ఈ చికెన్ కూడా వేడి చేసుకోవాలి కొద్దిగా. మరి అట్లాగే వేయలేం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి అది వేడి చేస్తాను. ఈ లోపల వాటర్ కూడా మరిగిపోయాయి. అవతల చికెన్ కూడా వేడైపోయింది. దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. నేనైతే మామూలు రైసే చేస్తున్నాను, బాస్మతి రైస్ ఏం కాదండి. అసలు ఇంట్లోనే సింపుల్గా మామూలు రైస్ తోటి కూడా చేసుకోవచ్చు అనమాట. పులావ్కి ఇదే బాగుంటాయి ఎక్కువ శాతం. ఎందుకంటే బాస్మతి రైస్ ఇరిగిద్ది అనమాట. పులావ్ కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ కన్నా కూడా మామూలు రైసే బాగుంటుంది. మామూలు రైస్లో కూడా మంచి బియ్యం అయితే బాగుంటుంది అనమాట. మనం ఇంట్లో వాడుకుంటాం మంచి బియ్యంగా, ఇప్పుడు ఆడేది సోనా మసూరి బియ్యం అలాంటివి బాగుంటుంది. దీంట్లో నేను ఇది బిర్యానీ ఆకు తీసేసాను, అదొక అడ్డమే అండి. ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి వస్తుంది కాబట్టి ఇంక తీసేసాను అనమాట. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత ఈ కర్రీ కూడా దీంట్లోనే చేసుకోవాలన్నమాట. మనము పులావ్లో బియ్యం వేసిన తర్వాత నానబెట్టిన రైస్ వేసిన తర్వాత చికెన్ కూడా వేడి చేసిన చికెన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం వేసేసాను నేను, ఇంకా అసలు ఉంచలేదు. వాటర్తో సహా వాటర్ కొన్ని పోసి దాంట్లో గిన్నెలో అసలు కొంచెం కూడా ఉంచలేదండి. చికెన్ అంతా వేసేసాను. నేను తీసుకున్న క్వాంటిటీకి చికెన్ బాగా కరెక్ట్ సరిపోయింది. కొంచెం మీరు కూడా ఇప్పుడు వండుకోవాలనుకుంటే కొంచెం బియ్యం తక్కువ కూర ఎక్కువ ఉన్నట్టుంటేనే బాగుంటుంది. పీసెస్ అన్నీ నాకైతే ఇది సరిపోద్ది అనమాట. నేను 1 గ్లాసే కాబట్టి బియ్యం తీసుకుంది. ఈ క్వాంటిటీకి కర్రీ కరెక్ట్ సరిపోయింది అనమాట. అదిగాక మేము ముగ్గురువే కాబట్టి మాకు సరిపోద్ది. రైస్ ఇంకా మిగిలింది కూడా అండి. నేను కొంచెం లెమన్ వేస్తున్నాను, ఇది కూడా కంపల్సరీ వేసుకోవాలి. లెమన్ ఇంకా మనకి పులుపుకి తగ్గట్టు క్వాంటిటీకి తగ్గట్టు అనమాట. నాకైతే దీనికి ఒకటి సరిపోతుంది. కొంచెం రసం తక్కువే ఉందిలే కానీ కొంచెం పట్టిద్దిలే కానీ ఇంకొకటే ఉందని ఇది ఒకటి వేసేసాను అనమాట. ఇంకొక హాఫ్ వేసుకుంటే సరిపోయేదే కరెక్ట్గా. ఒక్కటే ఉందని నిమ్మకాయ ఇది ఒకటి వేసేసాను. ఆ చికెన్ దాన్ని తీసి ఆ గిన్నెలోనే వేసానండి. నిమ్మరసం కూడా ఎందుకు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా అని దాంట్లో వేసేసి ఇంకా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇంకా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా. ఇప్పుడు నెయ్యి అనమాట. నెయ్యి ఇప్పుడు మీ ఇష్టం అండి, ఇంకెంతైనా వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా దానికి లిమిట్ ఉండదు అనమాట, బాగుంటుంది ఫ్లేవరు. నాకు నెయ్యి కూడా కొంచెం ఉంది, అన్నీ అయిపోయాయండి. మళ్ళీ చెయ్యాలి. నెయ్యి అయితే ఉన్నది వేసాను, నాకైతే సరిపోయింది కరెక్ట్. బాగా నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా వచ్చిందనమాట. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టుకోవటమే. నేను విజిల్ అయితే కరెక్ట్గా 2 విజిల్సే పెట్టండి. 2 విజిల్స్. ఒక్క విజిల్ ఏమో ఫస్ట్ హైలో పెట్టి ఒక విజిల్ పెట్టుకోవాలి. రెండో ఒక విజిల్ రాగానే సిమ్లో పెట్టేసేయాలన్నమాట. పొయ్యి పూర్తిగా సిమ్లో పెట్టేసి కొంచెం టైం పెట్టినా రెండో విజిల్ వచ్చినాక ఇంకా ఆఫ్ చేయాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా అయిద్ది అనమాట. అన్నం మాడిపోదు, మంచిగా అయిద్ది. ఒకసారి ట్రై చేయండి ఇలాగే. మంచిగా బాగోపోతే అప్పుడు అడగండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు, బాగుందన్నారు అనమాట. ఇది నేను చేశాను 2 సార్లు చేశాను, ఇది 3వ సారో 4వ సారో చేస్తాను అనమాట. ఒకసారి మటన్తో కూడా చేశాను ఇలాగే. మటన్ కర్రీ కూడా ఇలాగే మిగిలిపోతే మటన్తో చేశాను, అది కూడా బాగుంది. సేమ్ ఇంకా మనకి ఇదే ప్రాసెస్ అనమాట. చికెన్ బదులు మటన్ ఉంటుంది అంతే. ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం మిక్స్ చేసుకోవడానికి ఉండదు. ఉప్పు తగ్గితే బాగుండదు కదా. ఖచ్చితంగా నేను ఒకసారి అయితే టేస్ట్ చూసి మరీ వేసాను అనమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్సే ఓన్లీ, ఎక్కువ వద్దు అసలు. ఎక్కువ వచ్చినట్టు మాడిపోద్ది మళ్ళీ రైసు. ఒక విజిల్ ఏమో హైలో, ఒక విజిల్ ఏమో సిమ్లో అనమాట. చూసాను. ఇంకా ఈ లోపల మా కోమలి వాళ్ళైతే కోన్ వేసుకున్నారు. మా కోమలి వేసింది మా నందినికి. బటర్ఫ్లై వేసింది ఒక చేతికి డిజైన్ పెట్టింది. మా కోమలి కూడా వేసుకుంది. మా కోమలికి ఎట్లాగ ఇష్టం అనమాట, సింపుల్గా వేసుకుంటే బాగుంటుంది. మా నందిని ఇంకో చేతికి అట్లా డిజైన్ వేస్తా అంటే వేయించుకుంది. ఇట్లా చుక్కలే ఇష్టం మా కోమలికి ఎక్కువ శాతం అయితే. ఇంటి దగ్గర ఉన్నారు, ఏం పడలేక ఇంకేదోటి పని అనమాట వాళ్ళకి, ఇంకేముండదులేండి. విశేషం అంటే ఊరు కూడా వెళ్తున్నాంలేండి, ఎలక్షన్లకు వెళ్ళాలి. వామ్మ ఎండలకు మాకైతే భయం వేస్తుంది. మా గుంటూరు సైడ్ అయితే ఎంత ఎండలు ఉంటాయండి, అసలు మామూలుగా ఉండవు ఎండలు అయితే. భయం వేస్తుంది. తీసపోయి మంచి ఎండాకాలం మే నెలలో పెట్టారు ఎలక్షన్లు అయితే. ఓటేయటానికి అయితే వెళ్ళాలి, సండే వెళ్ళాలన్నమాట. మండే ఎలక్షన్లు, సండే వెళ్ళాలి కంపల్సరీ. తప్పదు అనుకుని వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళేవాళ్ళే కాదు ఈసారి హాలిడేస్కి అయితే. ఎంత ఎండలు ఇక్కడే ఎండలు అసలు ఉన్నాయంటే మా సైడ్ ఇంకా ఎక్కువ అండి నిజం చెప్పాలంటే. గుంటూరు సైడ్ ఎండలు ఎక్కువ ఎప్పుడైనా. తర్వాత 2 విజిల్స్ అయితే వచ్చేసింది, ఆ ప్రెజర్ కూడా పోయింది. తీసేస్తున్నాను మూత అయితే.
చాలా బాగా కనిపిస్తుంది. మంచి ఫ్లేవర్, మంచి వాసన కూడా వస్తుంది అనమాట. నెయ్యి అన్నేసినాం కదా, పుదీనా నెయ్యి అన్నేసినాం కదా, మనకి మూత తీయంగానే ఫస్ట్ చూస్తే మనకు ముద్దగా ఉంటుంది. కొంచెం ఒక్క 5 నిమిషాలు ఉంటే కనుక మనకు పొడి పొడి వస్తుందండి. పులావ్ ఎప్పుడైనా అంతే, మన కుక్కర్లో వండిన అన్నం ఏదైనా కొంచెం తీయగానే ముద్దగా అనిపిస్తుంది. ముద్దగా అసలు ఉండనే ఉండదు అనమాట. మీకు మళ్ళీ ఇంకో డౌట్ కూడా రావచ్చు, చికెన్ అది ఆల్రెడీ ఉడికిందే కదా, మరీ మరీ స్మాష్ అయిద్దామనుకో, అట్లాగేం కాదు, మామూలుగానే ఉంటుంది. చికెన్ మరీ స్మాష్ ఏమి అవ్వదు, బాగానే ఉంటుంది. చూపిస్తాను చూడండి, మొక్క కూడా కావాలంటే చూడండి, మామూలుగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బాయిల్డ్ అవుద్ది అంతేగాని ఏమి తేడా ఉండదు. స్మాష్ అయితే అవ్వదు, మంచిగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా మంచిగా అన్నానికి మంచిగా పట్టిద్ది అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చెప్పడం కదండి, ట్రై చేస్తేనే ఏదైనా మనం ట్రై చేస్తేనే మీకు బాగా చూడడానికి బాగుందనుకుంటే, కొంచెం వెరైటీగా ఉందనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి బాగుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు, బాగోకపోతే చేసుకోవద్దు, అంతే కదా. కొంచెం ఫస్ట్ కొంచెం చేసి చూడండి, మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే ఒక్కొక్కరికి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నచ్చిన దాన్ని బట్టి అనమాట. నచ్చితే మళ్ళీ చేసుకుని ఉండొచ్చు కదా, పిల్లలకు కూడా నచ్చవచ్చు ఒక్కోసారి. మళ్ళీ అదొక వెరైటీగా ఉంటుంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. మనకు ఒక్కోసారి చికెన్ తినబుద్ధి కాబట్టి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా. మనకి ఇంక చికెన్ పులావ్ తెలిసిందే కదా, అలానే ఉంటుంది అనమాట. కాకపోతే మనం చికెన్ కర్రీలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది, అంతే, తేడా ఏం లేదు. మేమైతే ఇంక తినేస్తున్నాం. ఇంక మా వారు లేరులేండి, బయటికి వెళ్ళారు. అదిగాక మా వారు తినరు కూడా ఈరోజు. మేము తింటాం కానీ మా వారు తినరు అనమాట. ఇది ఈరోజు చికెన్ పులావ్ అయితే చాలా బాగా కుదిరిందండి. అసలు పొడి పొడిగా కూడా వచ్చింది, చూసారుగా. రైస్ అయితే ముద్దగా లేదు అసలు, చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ ఫ్లేవరే వస్తుంది అనమాట, దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే మనం మామూలు రైస్ చేసినాం కాబట్టి అదే తేడా, ఏం లేదు దానికి దీనికి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే ఖచ్చితంగా, నచ్చకపోతే అప్పుడు నచ్చిద్ది ఖచ్చితంగా. ఒకసారి చేసి పెట్టండి, కొత్తగా కూడా ఉంటుంది కదా. మా కోమలి మనందరినీ అందరం తింటున్నాం అనమాట. చికెన్ వేస్ట్ కాకుండా అయిపోయింది. మామూలుగా చికెన్ అన్నం అయితే తినేవాళ్ళు కదండి, వద్దన్నారు అసలు. మా కోమలి వాళ్ళు అయితే, అమ్మ మాకు చికెన్ వద్దు, తినబుద్ధి కావట్లేదు అన్నారనమాట. సరే ఇట్లా చేసే కాబట్టి తింటున్నారు, బాగుందన్నారనమాట. చికెన్ అయిపోయింది, పిల్లలు ఫుల్గా కడుపు నిండా తినేశారు. హ్యాపీ అనమాట, వేస్ట్ కాకుండా ఉంది. పిల్లలు కడుపు నిండా తినేశారు కాబట్టి ఓకేనండి, ఉంటాను, బాయ్.